మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. గచ్చిబౌలి ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకొక పెద్ద కేసు గుర్తుంది. ఒకరోజు నేను 10:30కి ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దామని రెడీ అయ్యి లేచాను. నాకు ఎదురుగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎదురయ్యారు పోలీస్ స్టేషన్లో. అదే కొత్త బిల్డింగ్. అవును. అయిన తర్వాత వాళ్ళంతా ఇట్లా అనాసక్తతతో కుంటుకుంటూ ఏదో రోగగ్రస్తులాగా ఎదురయ్యారనమాట. ఇద్దరు జంట, వాళ్ళంటే కొంతమంది స్టూడెంట్స్ రాగానే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తున్నారు. ఎలా జరిగిందంటే అక్కడ పరిచయాలు ఉంటాయి, ఫ్రెండ్స్. అవునండి, యూనివర్సిటీలో ఉంటారు, వేరే వేరే స్టేట్ నుంచి వస్తుంటారు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇద్దరు, బాయ్ అండ్ గర్ల్. ఒక మూన్ లేక్ ఏరియా అని ఉంటుంది. అవును. చెరువు ఉంటుంది, ఒక పెద్ద రాయి ఉంటుంది, రప్ప ఉంటుంది, అంతా అక్కడ కూర్చొని అక్కడే మాట్లాడుకుంటుంటారు. గోడ దూకి 5 వేగా బ్యాండ్స్, 4 గోడ దూకి వచ్చేసి వీళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని, ఒక చైన్ లాక్కొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సు ఏదో లాక్కొని వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు. కానీ వాటితో పాటు వాళ్ళ మీద, అమ్మాయి మీద వాళ్ళకి ఆశ కలిగింది, లస్ట్ ఏర్పడ్డ తర్వాత అమ్మాయిని టీచ్ చేయడం మొదలుపెట్టారు. ఇతను అడ్డుకున్నాడు, ఇతను కొట్టారు, అమ్మాయి మీద మళ్ళీ అటాక్ చేశారు, మళ్ళీ అతను అడ్డుకుంటాడు, ఆయన్ని మళ్ళీ కొడతారు, మళ్ళీ అటాక్ చేస్తారు. అట్లా 2 గంటలు జరిగింది ఫిజికల్ అటాక్. 2 గంటల పాటు, అంటే 5:30కి 6 o'clock స్టార్ట్ చేస్తే 8 o'clock వరకు, అంటే చాలా క్రూరంగా. మరి ఎవరు రాలేదు చుట్టుపక్కల? యూనివర్సిటీ అడవి కదండి, 4000 acres అది. యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా ప్రైవేట్గా. వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు చాలా పెద్ద చెట్లు ఉంటాయి, గుంపు ఉంటుంది, అడవి ఉంటుంది. కాలేజు, హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎగ్జామినేషన్ బ్లాక్, ఇవి తప్ప ఎక్కడ కనపడరు. ఓకే. ఎవరు హాస్టల్లో వాళ్ళు ఉంటారు, అందరు తిరగరు. కొంతమంది ఏదో రిలాక్స్ కోసం వెళ్తుంటారు. వీళ్ళేసి అక్కడ మాట్లాడుకుంటున్న టైంలో ఇది జరిగింది. ఎవరు లేరు, ఇంకా టైం చీకటి అయిపోయింది. అరుపులు, కేకలు వీళ్ళ మధ్యన జరుగుతున్నాయి. అతను మళ్ళీ స్పృహ తప్పి పడిపోవడం, మళ్ళీ లేవడం, వాళ్ళు విడిపించడం, అమ్మాయి మీద అటాక్ చేస్తుంటే విడిపించడం, మళ్ళీ వాళ్ళు ఇతను కొట్టడం, ఇతన్ని స్పృహ కోల్పోయేటట్టు చేయడం, మళ్ళీ అమ్మాయి మీద అటాక్ చేయడం. అంటే 2 గంటలు జరిగింది. చాలా అరుదైన సంఘటన అది, అటువంటివి చాలా తక్కువ వింటుంటాం. ఆ సంఘటన జరిగిన వెంటనే మనం వెంటనే స్పందించాలి. కంప్లైంట్ వచ్చి రేపు అటెంప్ట్ అన్నారా, రేపు అని చెప్పారు వాళ్ళు అటెంప్ట్ అని చెప్పారు. అటెంప్ట్ అని చెప్పారు. అంత మనం పూర్తిగా టైంలో అడగలేము, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి మానసికంగా. అప్పటికే సజ్జనార్ గారు వచ్చి 3 రోజులైంది. అవును, గుర్తొచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అరే వారి దగ్గర మేము ప్రూవ్ చేసుకోవాలి ప్రొఫెషనల్స్ అని. మార్చి నెలలో ప్రొఫెషనల్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అప్పటికే పింకీ కేసు డిటెక్ట్ అయిపోయింది, అరెస్ట్ నడుస్తూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పగడ్బందీ ఉండే విధంగా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆ సమయంలో కేసు డిటెక్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎలా అని చెప్పి మళ్ళీ సేమ్ పింకీ కేసు లాగానే టీమ్స్ అనే నైటే ఫామ్ చేసి మా ఎస్ఐ ధర్మేషు, రమేషు, వెంకటేష్ వాళ్ళు వీళ్ళ సమక్షంలో అందరినీ బాగా తీసి, మా ఆఫీసర్స్ అంతా కొంచెం వచ్చారు. అప్పటికి సపోర్ట్ స్టార్ట్ అయింది. మొత్తం మీద నైటే ఒక చెప్పు దొరికింది మాకు అక్కడ. ఆ చెప్పు పట్టుకొని పక్కనున్నటువంటి గుల్మోహర్ పార్కు, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని కాలనీస్ ఉన్నాయి, చందానగర్ వరకు కూడా నైట్ కొన్ని వేలండ్ కవర్ చేసాం. ఇది చెప్పేవాడిదని. వెనక నల్లగండ్ల విలేజ్ ఇవన్నీ ఉన్నాయి, నల్లగండ్ల ఉన్నది, లక్ష్మీ విహార్ కాలనీ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పేటివన్నీ కూడా ఉన్నాయి. అంతటా తిరిగితే ఈ చెప్పు పలానా రంజిత్ అని తెలిసిపోయింది. ఆ చెప్పు చాలా పొడుగు ఉంది, అది 11 సైజు. ఈ రంజిత్ అని తెలిసిపోయింది. రంజిత్ ఎవడని చెప్పి ఆరాధిస్తే మనకు ఒక గ్యాంగ్ ఉంది. వాళ్ళని చిల్లర కేసుల్లో, ఆన్లైన్లో దొంగతనం కేసుల్లో కూడా ఒక 10-12 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ వచ్చి అన్నీ వచ్చేసాయి. నైటు మేము ప్రయత్నం 11 o'clock 11:30కి మొదలు పెడితే 4:30 కల్లా ఎర్లీ మార్నింగ్ కేసు డిటెక్ట్ అయిపోయింది. పికప్ చేశారా? పట్టుకొచ్చేసాం. అంటే ఎంత టెన్షన్లో ఉన్నారంటే ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ కూడా. ఈ కేసు డిటెక్ట్ చేయకపోతే అప్పటికే యూనివర్సిటీ అంతా పోలీసు మీద అగెనిస్ట్గా ఉన్నారు. అవును. అప్పటికే వేముల రోహిత్ సూసైడ్ కేసు, రాహుల్ గాంధీ వచ్చిపోయారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, అక్కడ బందోబస్తు సెటప్ ఉంది, ఎవరిని అలో చేయట్లేదు, పోలీస్ అలో చేయట్లేదని పోలీస్ మీద బాగా అగెనిస్ట్గా ఉన్నారు స్టూడెంట్స్.
అంత ఉన్నటువంటి అటువంటి అట్మాస్ఫియర్లో ఈ సంఘటన జరిగింది. అంటే అదొకటే కాకుండా ప్రీవియస్ రికార్డ్ తీసుకుంటే యూనివర్సిటీలో గ్యాంగ్ రేపులు జరిగేవండి, ఇప్పుడు కాదు. అప్పుడు చందానగర్ లిమిట్స్లో ఉండేది అది. కాబట్టి అదొక అవును ఇష్యూ ఉంది, అక్కడ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ కంటే కొద్ది రోజుల ముందే మలబార్ లేక్ అని చెప్పి, అంటే అక్కడ ఒకటి న్యాచురల్ ఒక లేక్ ఏర్పడ్డది. అది అక్కడ ఎగ్జాబిషన్ చేయడం వల్ల ఒక లేక్ ఏర్పడ్డది. అక్కడ ఏదో బీర్ బాటిల్ తెచ్చుకొని తాగేసి అక్కడ ఈత కొడితే చచ్చిపోయాడు. ఆ సంఘటన జరిగింది. అది ఎట్లా మర్డరా, అది యాక్సిడెంటల్గా జరిగిందా అనేది తేల్చడం కోసం ఆమె డిమాండ్ ప్లేస్ అయింది. అది నేనున్నప్పుడు జరిగింది. కొద్ది రోజులకి ఇది జరిగింది. అంతకుముందు అది ఇట్లా అంతా ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది స్టేట్ మీద, వ్యవస్థ మీద, పోలీస్ మీద. దీని నుంచి బయటపడడం ఎలా ఆ సమయంలో, దట్టు ఉమెన్కి జరిగింది, వాళ్ళని పట్టుకోవాలి. ఆ కసితోని ఆ ప్రయత్నం జాగ్రత్త చేయడం వల్ల దొరికారు, పట్టుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి సిపి గారికి మెసేజ్ పెట్టాం. వారు కూడా నిద్రపోకుండా మానిటర్ చేశారు. కాంగ్రాట్స్ అని చెప్పారు, శబాష్ అన్నారు. ఆ కేసులో సిస్టమేటిక్గా వర్క్ చేయడం వల్ల, నైటే మేము డిటెక్ట్ చేయడం వల్ల తెల్లవారి కొన్ని వేల మెసేజెస్ స్టూడెంట్స్వి మమ్మల్ని పొగుడుతూ, అప్పటికి తెలంగాణ కొత్తగా ఫామ్ అయి ఉంది, కేటీఆర్ గారికి, సీఎం గారికి, డీజీ గారికి శబాస్ తెలంగాణ పోలీసు, గచ్చిబౌలి పోలీసు, నా పేరు మెన్షన్ చేస్తూ మెసేజ్లు ఫామ్ చేసి పెట్టడం జరిగింది. వాడు ఎందుకు చేశాడండి? వాళ్ళు అక్యూజ్డా, అక్యూజ్డ్ ఇంటెన్షను వాళ్ళ దగ్గర ఉన్న చైన్ లాక్కోవాలి, ఫోన్ లాక్కోవాలనేది. వీళ్ళు రిలక్టెంట్గా ఉన్నారు, ఇవ్వలేదు. అప్పుడు ఆమె మీద వాళ్ళు చేయడం, వాళ్ళకి లస్ట్ పుట్టడం, ఆమెని వాడుకోవాలనుకోవడం, అటాక్ చేయాలనుకోవడం. అందరు కన్విక్షన్ వచ్చిందని ఇంకా నడుస్తుంది కేసు? ఆ కేసు ఇంకా నడుస్తుంది. అందులో అక్యూజ్ పర్సన్స్ తర్వాత బెయిల్ తీసుకొని అబ్స్కాండింగ్ అయినట్టు తెలిసింది. తర్వాత దొరికారో తెలియదు ఆ తర్వాత. అంటే ఒకసారి ఏమైందంటే బెయిల్ మీద వెళ్ళిన అక్యూజ్ దొరకకపోతే కూడా కేసు ఆగిపోతుంది. తీసుకోవడం వాడు హక్కు, తర్వాత దాన్ని పట్టుకోవడం మీ హక్కు. ఒకసారి ఒక డబుల్ మర్డర్ కేసులో కూడా అక్యూజ్డ్ ఆటో డ్రైవర్ డబుల్ మర్డర్ కేసులో భార్య భర్తలు చంపి బంగారం ఎత్తుకపోతాడు. ఎక్కడ గచ్చిపోలేదా ఒక కేసులో. ఆ అక్యూజ్ దొరకకపోవడం వల్ల ఆ కేసు ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయింది. నేను ఆ కేసు బయట తీసి, ఆ వారెంట్ బయటకు తీసి, స్పెషల్ టీం ఫామ్ చేసి అక్యూజ్ని పట్టుకొని జడ్జి గారికి మళ్ళా ఛాంబర్లో కలిసి అప్రైజ్ చేసి, సార్ ఇది ఇంపార్టెంట్ కేసు, ఎవిడెన్స్ ఉంది, కేసు రన్ చేయండి, మళ్ళా వారెంట్ ఇచ్చి అక్యూజ్ని లోపటేద్దాం, అక్యూజ్ని లోపల పెట్టి మనం ట్రయల్ చేద్దామని ఒప్పించి మెప్పించి ట్రయల్ చేస్తే దాంట్లో కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అంటే కొన్నిసార్లు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ అయ్యాడంటే బెయిల్ మీద పోయి కేసు ఇంకా ఆగిపోతుంది. దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే. అంటే పోలీస్ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినంత మాత్రాన కాదు, పీటీలో ఉన్నటువంటి పెండింగ్ ట్రయల్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా రివ్యూ చేసి అదే శ్రద్ధ మళ్ళీ దాని మీద కూడా పెట్టాలి. రైట్. చాలా ఇంపార్టెంట్ కేసెస్ లిస్ట్ అవుట్ చేసి ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు పోవాలి. అట్లా కన్విక్షన్స్ వస్తాయి. కన్విక్షన్ రావడంతో భయం పెరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో కన్విక్షన్ రావడం వల్ల ఎంత భయం, నేరం చేయాలంటే. అన్డిటెక్టెడ్గా ఉండిపోయిన కేసులు ఉండిపోయినాయి. పోనీ దొరికిన కేసులు, అరెస్ట్ అయిన కేసుల్లో కన్విక్షన్ లేకపోతే ఏం భయం ఉంటుంది? వేరే మెసేజ్ పోతుంది సొసైటీకి. అవును.